ఇక్కడ ధర్మానికి, నా బాధ్యతకి, నాకు ఎదురుగాబోయే ప్రమాదానికి పరీక్ష. ఇప్పుడు ఎవరు దిక్కు? దిక్కు లేని వారికి దేవుడే దిక్కు. అందుకని ఆ పాత్ర తీసుకుని బయలుదేరి అలమట జందు మాయ విధియాయని దైవము దూరు. నిజంగా ఈ మధ్యపాత్ర పట్టుకుని ఆ ద్రౌపది వెడుతున్న స్థితిని మీకు ఈ పద్యం బాగా అర్థం కావాలి. రవివర్మ చిత్రం ఉంది, ఎక్కడైనా ఉంటే చూడండి. చాలా అందంగా వేశాడు. అంత అందంగా మరొకరు బొమ్మలు వేయలేరు, ఇంత అందంగా మరొకరు పద్యం రాయలేరు. కానీ రవివర్మ తిక్కన కంటే తరువాతి కాలం వాడు, తిక్కనే ముందు రాశాడు కదా. అందుకని ఎంత అద్భుతంగా ఆయన చిత్రిస్తున్నాడు. దగ్గర రవివర్మ చిత్రం చూస్తే అర్థమవుతుంది. అలమట జందు మాయ విధియాయని దైవము దూరు ఇత్తరిన్ కలరొక నాకు దిక్కను, ఇత్తరిన్ కలరొక నాకు దిక్కను. కన్నుల నశ్రులు వెల్లిగొల్పు, కన్నుల నశ్రులు వెల్లిగొల్పు. తొట్రిలబడు జల్లనంజదరు డెందము కూడగదెచ్చు, జల్లనంజదరు కూడగదెచ్చు. నన్ను కేవలమును ముట్టనెవరికి వచ్చునను, నన్ను కేవలమును ముట్ట ఎవరికి వచ్చునను. కలగున్ వెనుంబడున్ అలమట జందు మాయ విధియాయని దైవము దూరు ఇత్తరిన్ కలరొక నాకు దిక్కను. మొగంబుల అశ్రులు వెల్లిగొల్పు తొట్రిలబడు జల్లనంజదరు డెందము కూడగదొచ్చు. నన్ను కేవలమును ముట్టనెవరికి వచ్చునను. కలగున్ వెనుంబడున్. ఒక భయంకరమైన స్థితి జీవితంలో వచ్చినప్పుడు మనం ఒక్కోసారి ఎలా రెచ్చిపోతామో, వెంటనే ఎలా తగ్గిపోతామో, ఆ టెంపరేచర్, ఉష్ణోగ్రత పెరగడం తగ్గడం అంతా పద్యంలో చూపించాను నేను. అలమట జందు కడుపులో గుబులు, గుండెల్లో గుబులు తట్టుకోలేకపోతుంది. ఎలా పెడతాను? నా అంతటి నేను అక్కడికి వెళ్ళడం అంటే వాళ్ళు అడిగిన దానికి ఒప్పుకున్నట్టే కదా. నిన్న కాదండి, ఇవాళ మధ్యపాత్ర, పైగా పట్టుకెళ్ళేది పోని పాయసం గ్లాసు కాదు, పాల గ్లాసు కాదు. మధ్యపాత్ర అంటే దేనికి సంకేతం? ఏ స్థితిలో ఉన్నవాడికి మద్యాన్ని ఇస్తారు? నేను పట్టుకెళ్ళి మద్యం వాడుకోవడం అంటే అర్థం ఏమిటి? నేను ఒప్పుకున్నానని చెప్పడమే కదా. అని గుండెల్లో గుబులు, అలమట. ఇదేమిటిది? దైవం ఇలాంటి పరిస్థితి. మానేద్దామంటే ఉద్యోగమే కాదు, ధర్మం కూడా. ఈ 2 నెలల కోసం మానేస్తే ఒప్పుకోరు. మళ్ళీ ఎక్కడికి వెళ్ళాలి? ఎంత యాతన. పైన మాయ విధియా అని దైవము దూరు. ఇప్పుడే మనిషి దేవుణ్ణి తిట్టేది. దుర్మార్గపు విధి నా నెదుటిని ఎంత రాశావమ్మా జనని శివకామిని. ఏం తప్పు చేశాను తల్లి నేను? వ్యాసుడు చెప్పిన ప్రకారం, కృష్ణుడు చెప్పిన ప్రకారం, నా తండ్రి చెప్పిన ప్రకారం 5గురిని చేసుకోవడం ఇంత నేరమమ్మా. నేనేం కావాలని చేసుకోలేదు. వారందరూ ధర్మం అంటేనే కదా నేను చేసుకున్నది. నేనేమైనా కావాలన్నా? నేను కేవలం అర్జునుడి మెడలో మాత్రమే నేను దండ వేశాను. తర్వాత వారందరూ కలిసి నిర్ణయం చేస్తూ ఇదే నిర్ణయం అనుకుని చేసుకున్నా. ఇందుకు నాకు ఇంత శిక్ష, నేను ఇంత లోకిపోతానా అని. దైవము దూరు ఇత్తరిన్ కలరొక నాకు దిక్కును. ఇప్పుడు నన్ను కాపాడడానికి అసలు ఎవరైనా ఉన్నారా? దిక్కులేని దాన్ని అయిపోవలసిందేనా? మొగంబున అశ్రులు వెల్లిగొల్పు, కళ్ళ వెంట ధారగా గారుతున్నాయి కన్నీళ్లు. కంటికి మంటికి ఏకధారగా ఆ కొంగుతో తుడుచుకుంటోంది. పాపం కారుతూనే ఉన్నాయి. బలవంతంగా ఆపుకుంటోంది కన్నీటిని. తొట్టిలబడు, నడుస్తూ ఉంటే పాదాలు తొట్టిళ్ళు పడుతున్నాయి. జారి ముందుకు పడిపోతుందేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఏం వేగంగా వెళ్ళడానికి ఆయన పెళ్ళా, పేరంటమా, విందా, వినోదమా? చావు అక్కడికి వెడితే. పైగా గుండె పక్కకి వెళ్ళిపోతాం. గుండెపోటు వచ్చినంత పని. జిల్హనంజదరు డెందము కూడగదెచ్చు. ఇది మనం చేయాల్సిన పని ఆపదలో. సరిగ్గా మీరు ఒక షాక్, దిగ్భ్రాంతికి లోనైనప్పుడు సరిగ్గా ఇదే స్థితి. ఈ పద్యం గుర్తు చేసుకోండి, వెంటనే గుండెపోటు రా తగ్గిపోతుంది. తెలుగు పద్యంతో వైద్యం చేయొచ్చు. జల్హనంజదరు డెందము కూడగదెచ్చు. ఆపత్ సమయంలోనే మన గుండెల్ని కూడగట్టుకోవాలి, తెచ్చుకోవాలి. మనమే ధైర్యం తెచ్చుకోవాలి. ధర్మరాజు యక్షప్రశ్నలో అంటాడు, ఇంతమంది మనకి బంధువర్గం ఉన్నారు కదా, భార్య, భర్త, తల్లి, పిల్ల, ఏవో తోడు నీడ అన్నీ ఉన్నాయి కదా, జీవితాంతం మనతో కూడా ఉండేవారు ఎవరయ్యా? యక్షుడు అడుగుతాడు ధర్మరాజుని. 123 ప్రశ్నల్లో ఒక ముఖ్యమైన ప్రశ్న. జీవితాంతం నీతో కూడా ఉండేవారు ధర్మరాజా అంటే మనమైతే ఏమంటాం? మా గర్ల్ ఫ్రెండ్, మా బాబినేనంటే ఎంత ఇష్టం, మా ఆయన, మా ఆవిడే, లేదా మా గురువు గారు, ఏదో అంటాం కదా. వీరెవరు ఉండరండి. ఇవన్నీ మనం అనుకునే విషయాలు. జీవితాంతం తోడే ఉండేది మన గుండె ధైర్యం అని చెప్పాడు ధర్మరాజు. అది సరైనటువంటి జవాబు. నీ గుండె ధైర్యం మాత్రమే నీతో తోడు ఉంటుంది. నువ్వు ఊళ్ళో ఉన్నా, జైల్లో ఉన్నా నీతో ఉండేది అది. ఎక్కడున్నా అంతే. అందుకే ఇంకెవరు నీతో తోడుగా ఉంటారు? భార్య, భర్త ఉంటారో కూడా. వీళ్ళు పొరపాట్లు చేసి, తప్పులు చేసి జైలుకి వెళ్ళిన వాళ్ళకి భార్యలు ఎవరు వెళ్ళా, వాళ్ళ ఇంటి దగ్గరే ఉన్నారు. వాళ్ళ నేరస్తులకి చెప్పలేదండి మరి. అందుకే నీకు ఇప్పుడు జైల్లో ఉన్నా సరే ఒక తప్పు చేయలేదని భావన ఉండొచ్చు నీకు. చేశాను ఏదైనా సరే, నువ్వు బతుకుండాలంటే నీ గుండె ధైర్యం ఉండాలి ముందు. పోన్లే, కాలం మళ్ళీ కలిసి వస్తుంది, మనకు కాలం రాకపోదు అని ఉంటే ఎప్పుడప్పుడు బయటపడవచ్చు.
అంచేత గుండె ధైర్యం. ఆ గుండె ధైర్యాన్నే సైరంధ్రి ఇంత ఆపత్కాలంలో కాపాడుకోగలిగిందమ్మా. ఈవేళ అమ్మాయిలు కాస్త ఏదన్నా చిన్న ప్రేమించిన వాడు కాదన్నా, అనుకున్న ఉద్యోగం రాకపోయినా, అనుకున్న ర్యాంకు రాకపోయినా, అనుకున్నది ఏది జరగకపోయినా శ్రీలింగ ఫేనాయ విద్మహే చున్నీ కంఠాయి ధీమహి. ఈ చున్నీ ఒకటి దొరికింది లోకో మాకు కొండువాను, వాళ్ళకి చున్నీను. మేము ఇలా వేస్తాం, వాళ్ళేమో ఇలా వేస్తారంతే తేడా. కొంచెం వేడిలో తేడా తప్పితే వ్యవహారం ఒకటే. కానీ భగవంతుడు మాకు ఈ కండువా ఇచ్చింది భారతీయ సంస్కృతిని కాపాడడానికి, మీకు ఈ చున్నీ ఇచ్చింది మీ మానాన్ని మీరు కాపాడుకోవడానికి, అంతేగాని సీలింగ్ ఫ్యాన్ గేయడానికి కాదు. అనుకున్నది ఏది కాకపోయినా ఊరి ఇంక మార్గమే లేదండి అసలు. ఇది ఈ విరాట పర్వం నుంచి సైరంధ్ర నుంచి స్త్రీలందరూ నేర్చుకోవలసిన విషయం. ఇంత కష్టంలో ఆవిడ గుండె జారిపోలా. చల్లనం చెదరు డెందము కూడక తెచ్చు. ఆ కూడ తెచ్చుకోగానే ఆవిడకి ఏమనిపించిందంటే, నన్ను కేవలమును ముట్టనెవరికి వచ్చు నన్ను, అసలు నన్ను ముట్టుకున్న ధైర్యం అడుగుంది ప్రపంచంలో. అది రావాల్సిన ధైర్యం ఎందుకు వచ్చిందండి? సైంధవుడు ముట్టుకున్నాడు, ఏమయ్యాడు? ముక్కలు ముక్కలు అయ్యాడు. ధర్మరాజు క్షమించబట్టి, ఇదే ద్రౌపది క్షమించబట్టి వాడు బతికాడు. లేకపోతే భీముడు ఆవేళ చంపేస్తాడు. ధర్మరాజు చేసిన పొరపాటు నిర్ణయాల్లో ఈ అహింస ఒకటి. ఈయన గౌతమ బుద్ధుడు నెంబర్ 2, ఈయన నెంబర్ 1. మహాత్మా గాంధీ గారు నెంబర్ 3. మన ఒక్క అల్లుడు ఒక్కరుడు కాబట్టి 6 అల్లుడు ఉంటారండి. గాంధారికి ఒక్కడే అల్లుట్ట. ఆ గొడవ ధర్మరాజుకి ఎందుకండి? జాలి, దయ. గాంధారి ఏడుస్తుంది, ఒక్క కూతురు దాన్ని వితంతువు చేసేసారు ఉంటుంది, అందుకని వదిలేయండి అన్నాడు. ఆ వదిలేయడం ఎంత కోపం వచ్చింది మీరు ముందు ద్రోణ పర్వంలో చూస్తారు. కడిమెళ్ళ వారు చెప్పేదంటూ వీడే మేకే అభిమన్యుడు చంపాడు. వీడు చావుకు కారణం అయ్యాడు. ఆవేళ అరణ్య పర్వంలో వీడిని వేసేసి ఉంటే, రఘునాథ్ శర్మ గారి చేత వేయించేసి ఉంటే కడిమెళ్ళ వారి వరకు వీడు మిగలడు. రఘునాథ్ శర్మ గారికి పెద్ద ఆయన కదా, జాలి ఎక్కువ. ఇప్పుడు కడిమెళ్ళు చూసుకోవాలి ఆయన సంగతి. మనకు గొడవ లేదు, మనం విడిపోతాం. అందుకని ఈ పర్వాల కథలు ఎందుకు సాగుతున్నాయంటే మనలో గుణాలే. బలమా బలహీనత ఏదైనా, ధర్మరాజు గొప్పవాడు, ఎంత గొప్పవాడు ఇంకా చూస్తాం. కానీ ఈ ఔచిత్యాలు, ఈ అహింసలు అన్ని చోట్ల పనిచేయవు. సైంధవుడి విషయంలో ఆయన చేసింది పొరపాటు నిర్ణయం. క్షమించకూడదు అలాంటి వాడిని, వేసేయాలి. భీముడు వేసేస్తానని జుట్టట్టుకునంటే వద్దు. పైగా ద్రౌపది కూడా ఏమిటో వెంటనే స్త్రీ కదండి, ఎంతైనా గాంధారి గుర్తొచ్చింది ఆవిడకి. అత్తగారు పెద్ద, పైగా దుస్సల ఆడపడుచు. ఆ రోజుల్లో ఆడపడుచులు మరదలు కుట్టుకునేవాడు కాదు, స్నేహంగా ఉండేవాడు. మా ఆడపడుచు చిన్నపిల్ల కూడా నాకంటే వయస్సులో, ఆవిడ భర్తను నేనే చంపించేశానంటే బాగుండదు, తర్వాత ఈ శ్రావణ మాసం పేరంటానికి కూడా పిలవలేం అని ద్రౌపది పోలండి వదిలేయండి. ఆ పోలండి అని వదిలేయడమే అభిమన్యుడు కొంప ముంచింది, అర్జునుడు కడుపుకు చిచ్చు పెట్టింది. దుర్మార్గుని వదిలేయడం ఏంటంటే, అఫ్జల్ గురువుని వదిలేస్తారు, కసబ్బుని వదిలేస్తారు, బిర్యానీ పెట్టి పోషిస్తారు వాళ్ళని, రాష్ట్రపతి గారికి క్షమాభిక్ష పెడతారు వాళ్ళకి. మన దేశానికి ఎవడు క్షమాభిక్ష పెట్టాలి, పార్లమెంటుని ఎవడు క్షమాభిక్ష పెట్టాలి. దుర్మార్గుని వదిలేయడం హిందూ సంప్రదాయం కానే కాదు, వాడిని వేసేయవలసింది. వారు మారతారనుకోవడం, వారికి ఏమో వినోబా భావే అని గాంధీని కూర్చోబెట్టి రామకృష్ణ పరమహంస పుస్తకాలు ఇవ్వడం, ఏనాడు పుస్తకాలు అమ్ముకుందుకు ఉపయోగపడతాయో వాడు మారడు. కనీసం వాడిని వేసేస్తే మిగిలిన వాళ్ళైనా తినగా ఉంటారు. న్యాయస్థానం శిక్ష విధించేటప్పుడు ఖచ్చితంగా చెబుతున్నారు వాడు, న్యాయమూర్తుల లోపల అది అవలపరిచే ప్రభుత్వం అండి. అలా కొన్నాడు, ఇలా కొన్నాడు. అందుకని ఆ రోజు రాజ్యాంగంలో అది వేసేయవలసిందే. అందుకే నన్ను ముట్టుకున్న సైంధవుడు ఏమయ్యాడు, వీడు అదే అవుతాడు. అది ధైర్యం తెచ్చుకోవాలంటే జీవితంలో ఎప్పుడైనా నువ్వు నిరాశకులోనైతే, నిస్పృహకులోనైతే నువ్వు జయించిన సందర్భాలు కొన్ని ఉంటాయి, తట్టుకున్నవి. ఒంటరిగా పెడుతున్నావు సైకిల్ మీద, ఎవరినో వస్తారేమో అని భయం వేసింది అనుకో. ఇది వరకు ఒకసారి ఒకటి వచ్చాము, ఏం చేసామో మనం గోమ్మ కొట్టాం, అలాగే కొడదాం అని కొంచెం సైకిల్ స్పీడ్ పెంచాలి, అంతే. తినగా వెళ్ళిపోతాం ఇంటికి. అంతేగాని ఎవరినో వస్తారేమో రాగానే వచ్చినట్టే ఉన్నాడు, అప్పుడు వచ్చేసి దగ్గరికి వచ్చేసినట్టే ఉన్నాడు, ఎవడో మీద పండెట్టే ఉన్నాడు, వాడు పండెట్టే ఉంటుంది నీకు, నువ్వు పడతావు ముందు కింద. ఈ భయానక క్షణాలు గుర్తు చేసుకోకూడదు, అభయానక క్షణాలు గుర్తు చేసుకోవాలి. అది గుర్తు చేసుకోవడం మనకు పాఠం. అందుకని నన్ను కేవలమును ముట్టనెవరికి వచ్చు, నన్ను ముట్టుకోవడం ఎవరికి దమ్ముందండి? ఎన్ని చరిత్రలో ఎన్ని జరిగాయి ఇలాగ నాకు అవమానాలు, అవన్నిటి నుంచి నా భర్తలు నన్ను కాపాడారు, నా చీలను నన్ను కాపాడారు, ఇప్పుడు అంత అని అంది. కానీ వెంటనే పాపం కలగున్ వెనుంబడున్, మళ్ళీ వెంటనే ఏమో అప్పుడు కాపాడిన దేవుడు ఇప్పుడు కాపాడతాడనే ఉంది. ఆ మానసిక సంఘర్షణని చిత్రించడంలో తిక్కన గారిని మించిన వాళ్ళు ఏంటండి అని చివరికి అక్కడికి వెళ్ళింది, అడుగు పెట్టింది. ఆ మందిరం లోపలికి వెళ్లకుండా బయటే నిలబడి దేవి తృషదీర్ప వచ్చింది. అప్పటికి చూడండి, ఆవిడ నిన్న హెచ్చరిక చేసినప్పుడు ఆ పాత్ర అలా పట్టుకుని ఇంచుమించు దండం పెడుతున్నట్టుగా పెట్టింది, నా జోలికి రాకురా అబ్బాయి. దేవి తృషదీర్ప వచ్చింది ఆశవమునిచ్చి నన్ను సాగనంపుమోయన్నా అందండి. దేవి దాహంతో ఉంది, తలపోటుతో ఉంది, ఆవిడకి ఆశవం కావాలట, ఒక రకమైన మద్యం కావాలట, అది నీ దగ్గర దొరుకుతుందట, అది ఇచ్చి నన్ను సాగనంపబోయని గుమ్మంలో నిలబడి ఆ పాత్ర అక్కడ పెట్టింది. అంటే అది ఇచ్చేస్తే పట్టుకెళ్ళిపోతాం. తను మాత్రం గడప దాటల, గడప యువతలో ఉంది ఆవిడ, గడప అవతల పాత్ర పెట్టింది,
పెట్టి నన్ను దేవి తృష తీర్ప వచ్చితి అనగానే వాడు తక్కువ వాడు కదా. దేవి తృష తీర్ప వచ్చితివా ఆ వెలది సహోదరుడను అగునే నా తృష తీర్ప. వాడు డైలాగ్ వాడితే అక్కగారు దాహం తీరుస్తావా మరదలా, మరి నా దాహం ఎవరు తీరుస్తారే చిలక. దేవి తృష తీర్పవచ్చితివా ఆ వెలది సహోదరుడనగు నా తృష ఆ వెలది సహోదరుడనగు నా తృష లీలావతి నీదు సరస సంభావనమయి తీర్పకునికి పాడియే చెప్పుమా. ఎలక్కి ప్రాణ సంకటం, పిల్లికి చెలగాటం అంటే ఇదేనండి. డైలాగులు వంకర డైలాగులు వెధవకి మక్కిలు ఎరగొట్టించేవాళ్ళు లేక. నేను అక్కగారు దాహం తీర్చడం కోసం వచ్చానంటే అక్కగారు దాహం తీరుస్తావా, మరి నా దాహం ఎవరు తీరుస్తారే చిలక. నీదో దాహం, మరి వేసవకాలం చచ్చిపోతున్నావు ఎండిపోయి. ఇది కామదాహం. ఆ దాహం ఈ దాహం ఒకటే. ఇది కవిత్వం అండి. సన్నివేశాన్ని రక్తి కట్టించడం. ఇది నర్తనశాల సినిమాలో అటు సావిత్రి అద్భుతమైన నేత్రాభినయం చేస్తూ ఉంటే ఎస్వి రంగారావు ఎడంచి కుడిచి ఇలా ఊపుతూ ఉంటే మరి దమ్మురు ఎగిపోయి, మరి అప్పట్లో 20 రూపాయలు ఇచ్చి ఇప్పుడైతే 200 ఇచ్చేవాళ్ళని టికెట్. ఏమి ఎస్వి రంగారావు ఏమి సావిత్రి మళ్ళీ వస్తారా అటువంటి మహానటులు అసలు.